భూములకు అవకాశం కల్పించింది. అదే ఆలోచన ఇందిరాగాంధీ కూడా చేసింది. పివి నరసింహారావు గారు ఆ రోజులలో ఇందిరాగాంధీకి చెప్పి, అమ్మ ఈ దేశంలో ఒక్కొక్కరు దొరల దగ్గర భూస్వాముల దగ్గర 500 ఎకరాలు 2000 ఎకరాలు ఉన్నది. అది ఆ భూమి మీరు పంచాలన్నది. అందుగురించే సోనియా గాంధీ ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణ అమలు చేసింది. దున్నేవాడికే భూమి ఇచ్చింది. అదే ఆలోచనలో ఇవాళ సాగలి ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీ ఉస్మానియా ఏదైతే సుల్తాన్ బజార్ మహిళా యూనివర్సిటీ దాని పేరు సాకలి ఐలమ్మ యూనివర్సిటీ అని పెట్టడం, దానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్నీ చెప్పింది, సాకలి ఐలమ్మ పేరు చెప్పింది, అన్నీ చెప్పింది, కానీ సాకలి ఐలమ్మ గుర్తు రాలేదు. ఎందుకంటే భూస్వాముల నుంచి భూమి ఇప్పించినటువంటి మహాతల్లికి అన్యాయం చేసిరు, కానీ రేవంత్ రెడ్డి దానికి న్యాయం చేశాడు. అదేవిధంగా ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్తా అంటే, ఆ రోజు స్వాతంత్రం వచ్చింది 1947లో. కానీ ఎంతోమంది రాజులు పెత్తందారులు ఏదైతే ఏరియాలలో అన్ని సంస్థానాలు ఉండే, అన్ని సంస్థాలను ఒక తాటికి తీసుకురావాలని ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, అబ్దుల్ కలాం మన రవి గారు, అదేవిధంగా అందరూ కూడా ప్రయత్నం చేశారు. అందులో భాగమే తెలంగాణలో నిజాం మాత్రం ఒప్పుకోలే, నేను సెపరేట్ కంట్రీ అన్నాడు. ఆ సమయంలో 1 year అయింది, కానీ 1 year వరకు కూడా ఇక్కడ రాజ్యాధికారం మాదే ఉండాలి, నేనే ఒక సెపరేట్ కంట్రీ అని నిజాం అన్నప్పుడు కొంత అవమానాలు జరిగినాయి, దౌర్జన్యం జరిగింది. అప్పుడు 1948లో 47లో జాతీయ జెండా ఎగిరేస్తే వారికి అవకాశం రాలేదు. 1948లో వల్లల అనే గ్రామం షాలి గౌరారం నల్గొండ జిల్లాలో, అది తుంగతుర్తిలో ఉంటుంది. అక్కడ పిల్లలు, స్కూల్ పిల్లలు అరే జాతీయ జెండా ఎగిరియాలని 1948లో ఎక్కించారు. కానీ ఆనాడు ఉన్నట్టు దుర్మార్గం ఆలోచన మరి నిజాం పోలీసుల రజాకాల అని వీళ్ళు అంటున్నారు. కానీ ఆనాడు ఏదైతే పవర్లో ఉన్నటువంటి రాజ్యాధికారం వాళ్ళు 8 మందిని కాల్చి చంపిర్రయ్యారు. అది నేను తెలుసుకొని లాస్ట్ ఇయరే నేను అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ని కలిసిన, ఆ ప్రాంతానికి పోయి ₹1,00,000 కూడా ఇచ్చా. ఈడ సమాధి కట్టియాలి. నా ఉద్దేశంలో 17 నాడు ఏదైతే వీళ్ళు చెప్తున్నారు కదా విమోచన విలీనమా అని, వాళ్ళు ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. దానికట అమిత్ షా వస్తాడట, బహిరంగ సభ పెడతాడట. నేను అమిత్ షాని అడుగుతున్నా, మీ పార్టీ ఏమున్నదిరా భయ్ చెప్పండి. ఆనాడు బీజేపీ ఉన్నదా? బీజేపీ ఏమైనా పనిచేసిందా? బీజేపీ ఒక పేదవాడిని ఆదుకుందా? అదే జమలాపురం కేశవరావు గారు, రామానంద తీర్థ, అదేవిధంగా పెద్ద మాజీ ముఖ్యమంత్రి మాజీ ప్రధానమంత్రి అయినటువంటి పివి నరసింహారావు గారు నాగ్పూర్లో క్యాంప్ పెట్టాడు. అదేవిధంగా విజయవాడలో క్యాంప్ పెట్టారు. మీరు ఏడ క్యాంప్ పెట్టలే. ఆనాడు నిజంగా కూడా ఆ రాజు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఎవరంటే కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలే కొట్లాడిన. ఇలా పాత్రనే లేదు. ఇప్పుడు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇది విమోచనమా విలీనమా లిబరేషనా అని ఒక కొత్త నాటకం చేస్తుంది. నేనే అడుగుతున్నా అమిత్ షాను, అమిత్ షాజీ బోలో कौन सा कैंप चला है, कौन सा जगह कितने लोगों को तुम जान से बचाए, उनकी जिंदगी दिए? कुछ नहीं दिया. अब एक नया ड्रामा शुरू हो गया. అంటే వాళ్ళ ఉద్దేశం కేవలం ఎంఐఎంకు భయపడి చేస్తలేరు. ఎంఐఎం తోటి మేమెందుకు భయపడతాం? ఇది సెక్యులర్ దేశం, అది హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరు ఉన్నారు. ఆ రోజులలో పార్టీషన్ అయినప్పుడు ఎవడైతే పోవాలనుకున్నాడో వాడు పాకిస్తాన్ వెళ్ళిపోయిండు. ఇది సెక్యులర్ దేశం. ఇది ఇక్కడ మీరు కావాలని ఎంఐఎం పేరు పెడతారు, లేకుంటే రజాకారులకు మద్దతు అంటారు. మీరు ఏడున్నారు? ఆనాడు కొట్టి తిట్టి భయపెట్టించి బెదిరించి మహిళలను కూడా అవమానం చేసినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఓన్లీ కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీలు ఉండే, మీరు ఎక్కడ లేరు. దానికంట బహిరంగ సభ పెడతాడట. అది
దాని మీద వాళ్ళకు ఒక ఆలోచన. అంటే మళ్ళొకసారి ఓట్ల రాజకీయం ఏం చేస్తున్నా? మేము ఎన్నడూ కూడా కాంప్రమైజ్ కాము. మాది సెక్యులర్. ఎన్నో అవకతవకలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా మేము సెక్యులర్ సిద్ధాంతాన్ని మాత్రం పక్కకు పెట్టలే. అదే సిద్ధాంతం ఇవాళ ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ అందరం దాని మీదనే అడుగుజాడల్లో నడుస్తున్నాం. దానికి తోడు ఇవాళ రాహుల్ గాంధీ గారు కూడా నఫరత్ చోడో ప్రేమ్ బడావ్ అనే నినాదం తీసుకొని తిరిగిండు. ఈ నఫరత్ పెంచేసి ఓట్లు, హిందువుల ఓట్లు తీసుకోవాలి. మీరు అన్నారు ఏది అయోధ్యలోనే రాముడు ఉన్నాడు అన్నాడు. మరి అయోధ్యలో మీరు గెలిచినారా భయ్? ఆడ గుడి కట్టించినా మీరు గెలవలే. అంటే ప్రజలు కలిసి ఉందామనే ఆలోచన, ప్రేమతోటి ఉందామనే ఆలోచన, ఒకటి వ్యతిరేకం వద్దనేది లేదు. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా మీరు ఏం చేసినారో ఆసిఫాబాద్ లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఒక ముస్లిం అతను ఒక ఏది మహిళను, అది కూడా ట్రైబల్ లేడీని, గోండ్ లేడీని ఏదో అవమానం చేసిండని అది ఉద్యమం చేస్తే దానికి మస్జిద్ల మీద మీరు అటాక్ చేస్తున్నారు. అంటే కేవలం ఏదంటే దాని వెనకాల గిరిజనుల వెనకాల ఎవరున్నారు? ఆర్ఎస్ఎస్ బీజేపీ ఉన్నది. అక్కడ ఎంపీ కూడా గెలిచిండు. అక్కడ కూడా అన్యాయం చేస్తున్నాను తెలుసుకున్నా. శ్రీనివాసరావు ఎస్పీ ఉన్నాడు. స్ట్రిక్ట్ గా చేయాలి ఇది. ఎందుకంటే వచ్చేది అది ఏది గణపతి ఉత్సవాలు ఇంకా 11 రోజులు ఉన్నది, 17 వరకు జరుగుతుంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా దీన్ని కూడా వాడుకోవాలని చూస్తున్నారు. దేవుడు అంటే వాళ్ళేనట. మేము దేవుడు, నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడున్నాడు రా బాబు? కానీ నేను దేవుడిని పెట్టి రాజకీయాలు చెయ్యా. దేవుడు ఏమన్నాడు? పేదవారికి ఎక్కడ సాయం చేస్తే, ఎక్కడ ఆదుకుంటే అక్కడనే దేవుడు ఉన్నాడు అన్నాడు. అది మా కల్చర్. ఏదైనా ఇవాళ 17ను ఒక ఉపయోగించుకొని చేస్తున్నారు. దానికి నిదర్శనం ఏంటంటే 8 మంది విద్యార్థులను ఆ రోజులో చంపిన. దాని హిస్టరీ లేదు, దాని ఆలోచనే లేదు. కనుక నేను నిన్ననే ఏది రేవంత్ రెడ్డి గారు చెప్పాను, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పాను. రేపు పోతున్నా ఆ ప్రాంతానికి పోయి తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి షామియల్ ఎమ్మెల్యే, అదేవిధంగా మన ఎంపీ ఉన్నాడు శ్యామల కిరణ్, ఆయన కూడా చెప్తే ఆయన అన్నాడు, అన్నా నేను ఢిల్లీలో ఉన్నా, ఇది హర్యానా ఇన్ఛార్జ్ చేసిన వాడు తిరుగుతున్నా, 17 నాడు వస్తాడు, అక్కడ భూమి పూజ చేస్తాం. తప్పనిసరిగా ఆడ సమాధి కనిపిస్తే వచ్చే తరం వారికి కూడా తెలియాలి. దేశభక్తులు అనేది ప్రతి దగ్గర ఉన్నారు. స్వాతంత్రం వచ్చింది, జెండా ఎగిరేస్తే 8 మందిని చంపేసారు. దాని గురించి మీరు ఎప్పుడైనా మాట్లాడినారా బాబు? మీకు ఇష్టే తెలియదు. కేవలం ఏ విధంగానైనా మతాన్ని ముందు పెట్టి ఓట్లు తీసుకోవాలి. ఇవాళ గుర్తు వచ్చింది వాళ్ళకు ఎంఐఎం అని. మీరు మొదటి నుంచి కూడా ఏం చేస్తున్నారు? ఏడికి పోయినా మీ ఓట్ల గురించి ఆయన నిలవడమని మీరే చెప్తారు. ఎందుకంటే ఓట్లు డివిజన్ కావాలి. మహారాష్ట్రలో ఏం చేసారు మీరు? అన్ని దగ్గర కూడా మేము అనేది సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం. తప్పనిసరిగా ఆడ సమాధి కట్టిస్తే వచ్చే తరం వారికి తెలుస్తుంది. వీళ్ళు హిస్టరీని ఉల్టా రాయడానికి ప్రయత్నం చేస్తారు. హిస్టరీ ఆ హిస్టరీని ఎవరు కూడా మార్చలేరు. వీళ్ళు మార్చడానికి ప్రయత్నం చేసి ఓట్ల రాజకీయాలు చేస్తున్నారు. కనుక తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం అనుకో, బట్టి నాయకత్వం అనుకో, తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల గురించి హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి ఏ దేవాలయం కానీ ఏ మస్జిద్ని కానీ ఎవడు కూలగొట్టినా దాని మీద సీరియస్ గా తీసుకోమని చెప్పిన. అక్కడ ఎవడున్నా దీని వెనకాల ఆ అమ్మాయిని ముందు పెట్టిండ్రు, ట్రైబల్ లేడీని పెట్టి వీళ్ళు వెనకాల నుంచి మస్జిద్ల మీద అటాక్ చేసిండ్రు. సీరియస్ గా తీసుకోమని చెప్పిన. దానికి మక్సూద్ ముస్తాక్ మలిక్ కూడా నాకు ఫోన్ చేసిండు, ఏం సార్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు మేమంతా కాంగ్రెస్కి వేసినాం. ఆ కోపం మీద ఇవాళ మస్జిద్లు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. పెట్రోల్ తీసుకొని పోయిండ్రు. ఎవరు తీసుకుపోయినో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నా. అదేవిధంగా 17 నాడు తప్పనిసరిగా ఆ గ్రామానికి పోతా, వల్లల గ్రామం శాలి గౌరారంలో తప్పనిసరిగా ఫౌండేషన్ వేసి వస్తా. ఎంత తొందరగా అయితే ఆ సమాధిని పూర్తి చేసి దానికి ముఖ్యమంత్రి గారు ఏది సమాధి దగ్గరికి వచ్చి నివాళులు అర్పిస్తే నిజమైన ఏది సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్నటువంటి పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ ఎన్నడూ కూడా మతతత్వ పార్టీలతో కాంప్రమైజ్ కాలేదు. మేము తప్పనిసరిగా అందరినీ సమానంగా, సిక్కులు కానీ, జైన్లు కానీ,
ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ అందరికీ సమానంగా చూడడానికే మా ముఖ్య ఉద్దేశం. ఏదైనా సాకలి ఐలేమ్మకు సరి అయిన గౌరవం, మంచి నాటకం పెట్టారు. ఏ విధంగా ఆమె భూమి భుక్తి అనే నినాదంతో కొట్లాడిందో ఆ రోజులలో కొట్లాడడం అంటే మామూలు వాడదు. 1940 to 44 4 కష్టపడ్డది ఆ తల్లికి సరి అయిన న్యాయం చేశారు. కాబట్టి నేను ఒక సీనియర్ నాయకుడిగా, ఓబీసీ ఎంపీసీ కన్వీనర్గా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు చెప్తున్నా. అదేవిధంగా నల్గొండలో ఆ 8 మంది ఏదైతే చనిపోయిన ప్రాంతంలో అది స్కూల్లోనే చంపిండ్రు. స్కూల్కి వచ్చి ఆ స్కూల్లోనే కలెక్టర్ తోటి మాట్లాడి అక్కడ భూమి పూజ చేసి ఎంత తొందరగా అయితే సమాధి కట్టిస్తే ఆ సమాధికి తప్పనిసరిగా అందరు రావాలి. సమాధిని వచ్చే తరం వారు తెలుసుకోవాలి. దేశభక్తులు అంటే ఆ రోజులలో స్వాతంత్రం గురించి పోట్లాడకుండొచ్చు, కానీ ప్రాణాలు అర్పించిండ్రు జాతీయ జెండా ఎగిరి. ఇవాళ ఓల్డ్ సిటీలో కూడా ఏది మొన్న 15th ఆగస్ట్ కానీ 20 ప్రతి ఒక్కరు కూడా జెండా పట్టుకొని వెళ్తున్నారు. ఇంతకుముందు జెండా లేదు. ఏది అందరికి కూడా దేశభక్తి అయింది. ఆ దేశభక్తి పెరుగుతుందనే ఉద్దేశంతో విడదీయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ మీ అందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా తప్పనిసరిగా దీన్ని హైలైట్ చేయాలి. అదేవిధంగా అమిత్ షాని అడుగుతున్నా, ఎవడో ఫోన్ చేసిండో వాళ్ళ పేర్లు అయితే చెప్పురా బాబు, చేసిండా లేదా? ఆనాడు కమ్యూనిస్టులు, ఆనాడు గెలిచిన ఎంపీ రెడ్డి గారు, అదేవిధంగా అందరూ కూడా దానికి ఏది ఈ సాయుధ పోరాటం చేశారు. వాళ్ళే నిజమైన నాయకులు. వీళ్ళంతా డూప్లికేట్ వాళ్ళు ఇలా ముందుకు తీసుకొచ్చి ఆయన తీసుకొచ్చి బహిరంగ సభ పెడతారట. ఇది మంచిది కాదు. దీనివల్ల మళ్ళా రెచ్చగొట్టడానికే ప్రయత్నం చేస్తున్నది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.